ఇంకా రైట్గా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయినట్లుగా సమాచారం అందుతుంది. ప్రధానంగా హైదరాబాద్ ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయినట్టుగా మనకి సమాచారం ఉంది. ప్రధానంగా ముంబై నటి జాత్వానికి వేధింపుల కేసులో ఆ ఘటనకు సంబంధించి ఆ వేధింపుల కేసులో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ఏపీసీడీ అధికారులు ఆయన్ను హైదరాబాద్లో అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. గత ప్రభుత్వం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో అప్పుడు ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. మాజీ సీఎంకు జగన్కు ఆయన అత్యంత విధేయుడిగా వ్యవహరించేవారని పలువురు పేర్కొనేవారు. ఇలాంటి తనులో ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో కూడా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. హైదరాబాద్ నుంచి ఏపీలోకి ఆయన్ని తరలిస్తున్నారు. అరెస్ట్ చేసిన తర్వాత జేత్వానీ కేసులో పూర్తిస్థాయిలో సిఐడి అధికారులు ఆ ఘటనకు సంబంధించి విచారించేందుకు ఆయన అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ముంబై నటి ఫిర్యాదు కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే విజయవాడ మాజీ సిపి కాంతారాణా తాత మరియు ఐపీఎస్ అధికారి విశాల్ సస్పెండ్ అయిన విషయం విదితమే. జత్వాని వ్యవహారంలో వైకాపా ముఖ్య నేతగా చెప్పగానే పిఎస్ఆర్ ఆంజనేయులు రంగంలోకి దిగారు. ఆమెపై ఏ కేసు పెట్టాలి, ఎలా అరెస్ట్ చేయాలి విషయాలను అన్నీ తానే చూసుకున్నారు. ప్రణాళిక సిద్ధం కాగానే వైకాపా నేత కుక్కల విద్యాసాగర్ని పిలిపించి జత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించారు. తన ఆస్తిపై ఆమె తప్పుడు ఒప్పందం పత్రాలను సృష్టించి ఇతరులకు విక్రయించినట్లు ఇబ్రహీంపట్నంలో విద్యాసాగర్ అనేవారు ఫిర్యాదు చేశారు. ఈ తప్పుడు ఫిర్యాదు ఆధారంగా జత్వాని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేశారు. ముంబై వెళ్ళి జత్వాని ఆమె తల్లిదండ్రులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. రిమాండ్కి పంపడం తదితర వ్యవహారాలను కాంతిరాణ విశాల్ గున్ని పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏర్పడిన తర్వాత వైకాపా హయాంలో అధికారులు తమ పట్ల వ్యవహరించిన తీరుపై జత్వాని ఫిర్యాదు చేశారు. తప్పుడు కేసుతో తీవ్రంగా వేధించారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో విద్యాసాగర్తో పాటు పిఎస్ ఆంజనేయులు, కాంతిరాణ, విశాల్ గునిలపై కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ప్రస్తుతం ఇలాంటి తరుణంలో హైదరాబాద్ ఐపీఎస్ అధికారి ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ఆయన్ని విచారించేందుకు హైదరాబాద్లో ఆయన అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలిస్తున్నట్లుగా అయితే మాత్రం సమాచారం అందుతుంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని విషయాలు అయితే మాత్రం తెలుస్తుంది. ఏదైతే ఫిర్యాదు పోలీసులకు గతంలో చేశారో బాధితులు, ఆ నేపథ్యంలో అప్పుడున్న పోలీసు అధికారులు ఎవరైతే ఈ కేసులు నమోదు చేస్తారో వాటిపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకైతే మాత్రం ప్రస్తుతం అరెస్ట్ చేసిన పరిస్థితి. కొంతమంది పోలీసు అధికారులను అయితే మాత్రము సస్పెండ్ చేశారు. మరి కొంతమందిని అయితే మాత్రం అక్కడి నుంచి ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి మాత్రము నెలకొన్నాయి. తెలంగాణలో ఆయన్ని ఇప్పుడు ఎవరైతే మాజీ చీఫ్ ఉన్నారో ఆయన్ని తెలంగాణలో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ అప్డేట్కి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.